పాలు లక్ష్మీదేవితో సమానం. అలాంటి పాలు, పెరుగును వేరే వారికిస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని బయటకు పంపినట్టే. ఇలా చేసేవారింట ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్మీదేవి ఉండదు. వెంటనే అలిగి వెళ్ళిపోతుందట. వంటింట్లో ఆహారాన్ని వండుతారు అంటే వంటింట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి సాయంత్రం రోజు నిద్రపోయే ముందు వంట పాత్రలు, వంటగది, స్టవ్ను కూడా ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. అలా చేసిన తరువాతే నిద్రపోవాలి. అలా చేయకుంటే లక్ష్మీదేవి అలుగుతుందిట. అలాగే ఇంట్లో ఉన్న ఆడవారు జుట్టును విరబోసుకుని నిద్రపోతూ ఉంటారు. ఎందుకని? సౌకర్యంగా ఉంటుందని. కానీ ఇలా అస్సలు చేయకూడదు. జుట్టు విరబోసుకుని పడుకోవడం మనుషులు చేసే పని కాదు, రాక్షసులు చేసే పని. రాక్షస కృత్యాలు చేసేవారింట లక్ష్మీదేవి ఎక్కువ కాలం ఉండదు. ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అందుకే ఉప్పును రాత్రి వేళల్లో చిన్న చిన్న పొట్లాలుగా కట్టి అన్ని గదుల్లోనూ ఉంచాలి. తెల్లవారిన